ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావే ప్రధాన నిందితుడని తేల్చారు పోలీసులు. ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రైవేట్ వ్యక్తిని నిందితుడిగా చేర్చారు. అయితే ఆ వ్యక్తి పరారీలో ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని నిర్ధారించారు. ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్ ధ్వంసం సూత్రధారి కూడా అతని అని అంటున్నారు పోలీసులు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లన్నీ ధ్వంసం చేశాడని, ఆయన చెప్పిన నెంబర్లనే ట్యాపింగ్ చేశాడని తేల్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటికి రాగానే అమెరికాకి పారిపోయాడు ప్రభాకర్ రావు. ఆయన కోసం ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావే ప్రధాన నిందితుడని తేల్చారు పోలీసులు. ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రైవేట్ వ్యక్తిని కూడా నిందితుడిగా చేర్చారు. అయితే ఆ వ్యక్తి పరారీలో ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని నిర్ధారించారు. ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్ ని ధ్వంసం సూత్రధారి కూడా అతని అని అంటున్నారు పోలీసులు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లన్నీ ధ్వంసం చేశాడని, ఆయన చెప్పిన నెంబర్లనే ట్యాపింగ్ చేశాడని కూడా తేల్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటికి రాగానే అమెరికాకి పారిపోయాడు ప్రభాకర్ రావు. ఆయన కోసం ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు.